హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం చెన్నైలో ఉన్నాము. చెన్నైలో ఒక రూమ్ తీసుకున్న ఆ రూమ్ ఎలా ఉంటుంది అనేది మీకు చూపిస్తా. ఇదే ఫ్రెండ్స్ మనం ఉండబోయే రూమ్. ఇది చూడండి, ఏసీ ప్రొవైడ్ చేశారు. తర్వాత వచ్చి రూమ్ అయితే ఇలా ఉందన్నమాట, డబుల్ బెడ్ ఉంది. దీని కాస్ట్ ఎంత ఏమనేది అయితే చెప్తా, ఎందుకంటే ఇంకా ఏమేమి సౌకర్యాలు ఉంటాయమంటే ఇంకా రూమ్ అన్నాక తెలిసిందే. బాత్రూమ్ ఉంటుంది, అలాగే ఒక టీవీ ఉంటుంది, అలాగే ఒక సోఫా కూడా ఉండాలి, ఇంకా డైనింగ్ టేబుల్ కూడా ఉండాలన్నమాట. చూడండి, ఇదిగో డైనింగ్ టేబుల్, దీనికి ఫుడ్ తినేదానికి. సరే, దీంతోపాటు మనకు ల్యాండ్లైన్ ఫోన్ కూడా ఉంటుంది. చూడండి, ల్యాండ్లైన్ ఫోన్, ఎందుకంటే మనకి ఏదైనా కావాలనుకుంటే 9 నెంబర్ కాల్ చేస్తే కింద ఉన్న వాళ్ళు పంపిస్తారు పైకి. ఏం కావాలన్నా తీసుకోవచ్చు, అలాగే ఏమైనా చేసుకోవచ్చు. ఇంకా ఏసీ అయితే చల్లగా వస్తుందబ్బా, ఏసీ మాత్రం. ఇది రూమ్ విషయం ఎత్తుకుంటే ఈ హోటల్ ఎలా ఉంది ఏమనేది బయట నుంచి చూసుకుంటూ మీకు ఈ వీడియో చూపిస్తా పూర్తిగా. బయట నుంచి అయితే హోటల్ వ్యూ అయితే ఇలా ఉంది. చూడండి, మన బుజ్జిమండ అయితే ఆడుంది లోపల పార్కింగ్లో. తర్వాత వచ్చి లోపలికి ఎంటర్ అయ్యేదానికి ఇలా ఉందనమాట. ఇంకొకరు కూడా ఎవరో ఉన్నారు, కార్ పార్కింగ్ లేక వాళ్ళు అడ్డం పెట్టారనమాట. సరే, ఇప్పుడు మనం లిఫ్ట్లో వెళ్తున్నాము. లిఫ్ట్లో వెళ్ళిన తర్వాత మన రూమ్ దగ్గరికి వెళ్ళేదానికి ఎలా ఉంటుంది ఏమనేది ఈ వీడియోలో అయితే కంప్లీట్గా చూపిస్తా. చూడండి, ఇప్పుడైతే జస్ట్ వెయిట్ అండ్ సీ, లిఫ్ట్ ఓపెన్. తర్వాత వచ్చి మనం వెళ్తున్నాం అనమాట రూమ్ దగ్గరికి. ఈ రూమ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆల్మోస్ట్ ఆల్ లాడ్జ్లన్నీ ఇలాగే ఉంటాయి అనుకుంటా, నాకు తెలిసిన కాటికి. ఇప్పుడు చూడండి, మంది అయితే లాస్ట్కి వెళ్ళిన తర్వాత లెఫ్ట్ సైడ్లోనే లాస్ట్ రూమ్ మంది అనమాట. రూమ్ నెంబర్ వచ్చి 204. మన రూమ్ నెంబరు 204. చూడండి, ఇదే. ఇప్పుడు రూమ్లోకి వచ్చేసాము, కానీ కీస్ అయితే తీసుకున్నాం కదా. ఈ కీస్ అనేది మన చేతిలో పట్టుకుంటే రూమ్లో పవర్ రాదనమాట. కాబట్టి చూడండి, ఇలాగా దీంట్లో ఇలా చెక్కామనుకో, చూడండి పవర్ వచ్చింది. అలాగే చూడండి, లైట్ ఓపెన్ అయిందనమాట. ఇది చాలామందికి తెలియదు, కొందరికైతే బాగా ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్లు చాలా మంది ఉన్నారులే, నాకు తెలిసిన వాళ్ళకైతే బాగా తెలుసు అనమాట. ఏడాది ఏమేమి పెడితే ఎట్లా వస్తుంది ఏమనేది చాలామందికి తెలుసు, కొందరికి అయితే తెలియదు. కానీ తెలియని వాళ్ళ కోసం మాత్రం ఈ వీడియో. ఇప్పుడైతే ప్రజెంట్ రూమ్ దొరికింది కాబట్టి మనం ర్యాపిడో అయితే బుక్ చేసుకున్నాము. ర్యాపిడో బుక్ చేసుకున్న తర్వాత మనకు ఒక చెప్పించారు నెత్తిన, అది పెట్టుకున్నాము. పెట్టుకుంటూ ఇప్పుడు మనం చెన్నై రోడ్ల మీద అయితే షికారు వెళ్తున్నాం అనమాట. ఈ రోడ్ల మీద షికారు వెళ్తూ ఎక్కడికి వెళ్తున్నాము ఏమనేది అయితే సస్పెన్స్ అనమాట. చెప్పను, లాస్ట్ వరకు అయితే చెప్పను. లాస్ట్లో మీరే చూడండి, మీకే తెలుస్తుంది. చెన్నై రోడ్లు అయితే చాలా బాగుంది, ఎందుకంటే ట్రాఫిక్ తక్కువ. ఈ బెంగళూరుతో హైదరాబాద్తో పోల్చుకుంటే ట్రాఫిక్ అయితే చాలా తక్కువ చెన్నైలో అయితే. కానీ నీట్నెస్ మాత్రం కొంచెం తక్కువే, ట్రాఫిక్ తక్కువే, కొంచెం నీట్నెస్ కూడా తక్కువే. కొన్ని రోడ్లు అయితే చాలా నీట్గా ఉన్నాయి, కొన్ని రోడ్లు అయితే నార్మల్గానే ఉన్నాయి. సరే, ఇంకా మామూలే కదా, దాన్ని ఏమంటారు, సముద్రం దగ్గర ఉన్నప్పుడు ఆ మాత్రం వేడి అలాగే ఉంటుంది, వేడి ఎక్కువ. ఇక్కడ బస్సులు అయితే ఇలా ఉన్నాయి, ఆర్టీసీ బస్సులు. మన తమిళనాడు బస్సులు చూడండి, ఎంత అన్నీ పింక్ కలర్లో ఉన్నాయి. ఆర్టీసీ బస్సులు అన్నీ పింక్ కలర్లో ఉన్నాయి. ఈ పింక్ కలర్ బస్సులు అనేది పక్కన పెడితే అవి ఎట్లా పోతాయంటే జోరీగలు కదుపునట్లు పోతాయి, జోరీగలు దూర్చినట్లు దూరుస్తారు. మన ఆర్టీసీ బస్సులతో పోల్చుకుంటే వాళ్ళ ఆర్టీసీ బస్సులు నెంబర్ 1 స్పీడ్ ఎక్కువ, అంత బాగుంటాయి. ఇవి రైట్ సైడ్ కనపడేవన్నీ సెప్టిక్ ట్యాంకులు అనమాట, అవి డ్రైనేజ్ క్లీన్ చేసేటివి. ఇప్పుడు లాస్ట్ మనం ఎక్కడికి వెళ్తున్నాం ఏమనేది ఆ లొకేషన్కి అయితే దగ్గరికి అయితే వచ్చేసాం. ఆ లొకేషన్ ఏది ఏమనేది చూడండి. దగ్గరికి వచ్చేస్తున్నాం. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ తిరిగిన తర్వాత ఉండేది అనమాట ఆ లొకేషన్ ఏది ఏమనేది. వీడియో పూర్తిగా చూస్తే మీకు కూడా తెలుస్తుంది ఎక్కడికి వెళ్తున్నాం ఏమనేది. సరే, వచ్చేసాంలేండి, ఎందుకు మీరు అంత టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. నేనైతే ర్యాపిడో అయితే దిగేస్తున్నా, బైక్ అయితే బుక్ చేసుకున్నా కదా, దిగేసా. ఇప్పుడు వాకింగ్ చేసుకుంటూ వెళ్తున్నా మనం వచ్చిన ఏరియాకు ఏమి అనేది. మనము చెన్నైలో మెరీనా బీచ్కి అయితే వచ్చాం. మెరీనా సర్వీస్ రోడ్ అండ్ బీచ్ ఇక్కడే చూడండి అనమాట. బీచ్ రోడ్ ఇప్పుడు మనము స్ట్రైట్గా ఉండేది వచ్చేది మెరీనా బీచ్. బీచ్ రోడ్డు చాలా విశాలంగా, బీచ్లో చాలా విశాలంగా ఉంది. విశాలంగా ఉంది అంటే క్లీన్ అండ్ గ్రీన్గా ఉంది అనమాట. ఇది బీచ్, మెరీనా బీచ్. ఈ బీచ్లో వెళ్ళేటప్పుడు బా, నా ఫీలింగ్ అయితే చాలా బాగుందనమాట. చాలా పెద్ద బీచ్, ఇంత అంత కాదు, ఎన్ని బండ్లు ఉన్నాయి, ఎన్ని హోటల్స్ ఉన్నాయి, ఎన్ని రెస్టారెంట్స్ ఉన్నాయి, అలాగే జ్యూస్ బండ్లు కూడా చాలా ఉన్నాయి, అన్ని బండ్లు ఉన్నాయి. ఎంత పెద్దదంటే మెరీనా బీచ్ అంత పెద్దగా ఉంది. నేనే వెళ్ళి వాకింగ్ చేయలేకపోయినా చూసేదానికి, అంత పెద్దగా ఉంది. అంటే నేను వచ్చి మధ్యాహ్నం అయింది కాబట్టి నడచలేకపోయినా. ఇసుకలో నడుస్తూ ఉంటే ఆ ఇసుక వేడికి నడచలేకపోతున్నా నేనైతే.
కానీ మీకోసం నేను మన సబ్స్క్రైబర్స్ కోసం ఎంత వేడి ఉన్నా ఏమైనా వెళ్ళాలి కాబట్టి ఇంకా కొంచెం లాంగ్ డిస్టెన్స్గా వెళ్ళి వాకింగ్ ఏరియా ఉంది అక్కడ, ఆ వాకింగ్ ఏరియాలో వెళ్ళి మన సబ్స్క్రైబర్స్ కోసం మొత్తం అంతా సముద్రం చూపిద్దామని డిసైడ్ అయిపోయా. చూడు ఇప్పుడు తాళాడుకుంటూ వెళ్తున్నాను అనమాట నేను కూడా. అదిగో వాకింగ్ ఏరియా అని చెప్పాను కదా, ఇలా వెళ్ళిన తర్వాత వస్తుంది లాస్ట్లో వాకింగ్ ఏరియా. అబ్బా ఎన్ని బండ్లు, ఎన్ని తోపుడు బండ్లు. ఆల్రెడీ ఆ పక్క ఇసుకలో నడిచేదాన్ని ట్రై చేశా. ఆ ఇసుకలో నడుస్తా అంటే కింద కాళ్ళకు వేడి, ఏంది మంట. ఎందుకంటే ఇసుక ఎళ్ళలో దూరితే మంట, పైన చూస్తే ఎండ. కింద వేడే పైన వేడే. ఇంకేడుందిరా చల్లదనం అనుకుంటే చెన్నైలో ఆడగా దొరకదంట చల్లదనం. రూమ్లోకి పోయి ఏసీ వేసుకుంటే తప్ప. సక్సెస్ఫుల్గా అయితే మెరీనా బీచ్లోకి అయితే వచ్చేసాము. ఈ బీచ్ ఎలా ఉంది ఏమో చూడండి. అబ్బా చూసేంత ఉంది అబ్బా బీచ్. ఇది ఎంత బీచ్ రా ఇది. నేను ఏడా చూసినా కానీ ఇంత పెద్ద బీచ్ ఏడా చూడాల నేను. ఏంది జనాలు ఎవరు లేరు ఏమి అనుకుంటా ఉన్నా నేనైతే. కానీ ఏడైతే ఉన్నారప్పు జనాల సందడి ఉంది. ఎక్కడ ఉంది ఏమి ఉంది అంటే ఇక్కడ ముందర ఉంది అన్నమాట. అబ్బా చూడండి. ఆహా అట్టా, ఓకే ఓకే. అబ్బా అబ్బా కాళ్ళు కాలిపోతుండయి. అలా సందడి, గుర్రాల ఆట. సముద్రపు అలలు. వచ్చేసాయి వచ్చేసాయి వచ్చేసాయి. వెళ్ళిపోయిందండి నీళ్ళు నడిపినాం. అమ్మాయి ఎత్తేస్తాను 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 వాళ్ళు ఎత్తేస్తాను. ఇటల్లా చూసేంత ఉంది బీచ్. నేనైతే ఇప్పుడైతే ఏం రాశానంటే నా పేరు రాసి నా పేరు ఎంతసేపటికి చెరిగిపోతుంది అనేది చూస్తున్నాను అనమాట. ఎందుకంటే నీళ్ళతో అలలో వేగం ఎలా ఉంది ఏమనేది చూసా. ఎంతసేపటికి నా పేరు చెరిగిపోతుందని దగ్గర దగ్గర 1 minute 2 minutes పైనే పట్టిందేమో చెరిగిపోయేదాన్ని. కానీ నేను కొంచెం వీడియో స్పీడ్గా పెట్టి మీకు చూపిస్తున్నాను అనమాట.
మనమైతే బీచ్లో నుంచి బయటకు వస్తుంటే ఎదురుగా మనకు పింక్ కలర్లో బిల్డింగ్స్ కనపడుతున్నాయి కదా, అవైతే మ్యూజియంస్ అనమాట. అవి మ్యూజియంస్ ఓపెన్లో ఉన్న లోపలికి వెళ్తే చాలా బాగుంటాయంట, చాలామంది చెప్పారు. నాకైతే టైం లేక నేనైతే వెళ్ళలేదనమాట. మ్యూజియం అయితే ఈవినింగ్ 4 o'clock ఓపెన్ అంట. మనం అంత టైం ఆడ ఉండలేక వచ్చేసాం మ్యూజియంకి అయితే. మళ్ళీ చెన్నై రోడ్ల మీద అయితే పడిపోతున్నాం. రోడ్ ఎక్కైనా ఎక్కడికి పోతున్నారు ఏమి అంటున్నారా, చెప్పాను కదా రూమ్ తీసుకున్నామని. రూమ్ దగ్గరికి అయితే మళ్ళీ వెళ్ళిపోతున్నా. ఏంది బయట వేడి ఎక్కువ ఉంది, పైన కింద సెగ కాలిపోతుంది అనమాట. అందుకని వేడిగా పైకి వెళ్ళిపోయి అదే రూమ్కి వెళ్ళిపోయి ఏసీ వేసుకొని పడుకుందాంలే అని రూమ్కి అయితే బయలుదేరేసా. సరే, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోతండి. చెన్నై చేపల బ్యాచ్లో జనాలు మాత్రం మర్చిపోతండి. ఓకేనా, బాయ్, గుడ్ నైట్, స్వీట్ డ్రీమ్స్.